డార్లింగ్. పాత డార్లింగ్ కాదు, ఇది కొత్తదే. వై దిస్ కొలవరి అని. ఈ మూవీ చూడ్డానికి కొన్ని కామన్ ఇంట్రెస్ట్లు నన్ను బాగా పుష్ చేశాయి. ఏంటంటే, ఒకటి, నాని అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శితో నెక్స్ట్ సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేయడం. ఇంకోటి, దర్శి సెలెక్ట్ చేసుకునే స్టోరీలు చాలా న్యాచురల్గా జెన్యున్గా ఉండటం. ఇంకో ట్రైలర్ కూడా బాగుండటం. ఇవి ఎంకరేజ్ చేశాయి. సో ఇంకా నేను కూడా ఇంట్రెస్టెడ్గా స్టార్ట్ అయ్యా. ఇంకా సినిమాలోకి వెళ్తే, రాఘవకి చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ, మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్యారిస్కి హనీమూన్కి వెళ్ళటం అతని డ్రీమ్. అది ఇదంతా చిన్నప్పటి నుంచి తన పేరెంట్స్ మాటల్లో విని, చుట్టూ ఉన్న వాళ్ళని చూసి, కొంతమందిని కలిసి ఇన్స్పైర్ అవుతాడు. అన్నట్టుగానే బాగా చదువుకుంటాడు, మంచి జాబ్ కూడా చేస్తాడు. కానీ రాఘవకి పెళ్ళి మాత్రం కుదరదు. ఎన్ని చేసినా ఒక్కటి కూడా సెట్ అవ్వదు. మ్యాట్రిమోనీ అని, అదని ఇదని అన్నీ చూస్తాడు, కానీ ఒక్కటి కూడా సెట్ అవ్వదు. అలాంటి టైంలో ఇంట్లో వాళ్ళు కాల్ చేసి ఒక సంబంధం కుదిరింది, అమ్మాయి పేరు నందిని అని చెప్తారు. ఇంకా లైఫ్ సెట్ అయిపోయింది అన్న ఎక్సైట్మెంట్లో రాఘవ ఎక్కువగానే ఎక్సైట్ అవుతాడు. ఇలాంటి టైంలో తాళి కట్టే టైంకి అమ్మాయి వేరే వాడితో వెళ్ళిపోవడం, అందరూ షాక్లోకి వెళ్ళటం. రాఘవ మళ్ళీ ఆఫీస్కి వచ్చినా ఎక్కడికొచ్చినా అందరూ ఏడిపించటం. దీంతో హర్ట్ అయిన రాఘవ చచ్చిపోదామని డిసైడ్ అయ్యి ఒక సూసైడ్ స్పాట్కి వెళ్ళటం. అక్కడ హీరోయిన్ ఆనంది అతన్ని ఆపి రాఘవ స్టోరీ తెలుసుకొని నీతి బోధలు చేయడం. వెంటనే తనని ఫాలో అవుతాడు. నెక్స్ట్ సీన్లో తన సమాజ సేవ చూసి మ్యారేజ్ ప్రపోజల్ పెడతాడు రాఘవ. దానికి ఒప్పుకున్న ఆనంది నెక్స్ట్ సీన్లో పెళ్లి చేసేసుకుంటారు. ఇంకా మన రాఘవకి లైఫ్లో ఇమాజినేషన్ చేసుకున్నట్టే అంతా ఉందా, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా, ప్యారిస్కి వెళ్ళాడా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇప్పటి వరకు నేను చెప్పింది సినిమాలో స్టార్టింగ్ 10 minutes స్టోరీ అంతే. మొత్తం చెప్పేసి అనుకోకండి. ఇక సినిమా ఎలా ఉందంటే, ఇప్పుడు వరకు నేను చెప్పింది మనం ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టు విన్నట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? ఇలాంటి స్టోరీస్ హండ్రెడ్స్లో వచ్చాయి ఇప్పటి వరకు. ఇది ట్రైలర్ చూసాకే అర్థమైంది. కానీ ట్రైలర్లో ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అని చూపిస్తారు. సో ఎలా ట్రీట్ చేశారు, ఎలా ట్రీట్ చేస్తారు ఈ స్టోరీని, ఎంత ఫన్ క్రియేట్ చేస్తారు అని దేవుడికి దండం పెట్టుకుని మరీ అనుకున్నా. సినిమా బాగుండాలి, నేను ఎంజాయ్ చెయ్యాలి అని. ఎంజాయ్ కాదు, ఏడిపించాడు. 2 hours 20 minutes ఆఫ్ టార్చర్ ఈ సినిమా. రాడ్ మూవీస్కే రాడ్ మూవీ ఇది. చాలా సినిమాలకి నెక్స్ట్ బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెయిట్ చేస్తాం. కానీ ఈ సినిమా అమ్మో చాలా పెద్ద రాడ్. ఐరనే వంచాలా కాదు, ఐరనే దించాడు. ఇంత అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, అవుట్డేటెడ్ మ్యూజిక్, ఇంకా కామెడీ. అప్పుడప్పుడు నవ్వుకుందామా అని చూసి చూసి అయిపోయాక నన్ను నేను చూసుకొని నవ్వుకోవాల్సి వచ్చింది, జాలి పడాల్సి వచ్చింది బయటకు వచ్చేప్పుడు. ఇంకా క్లైమాక్స్ ఎంత రొట్ట క్లైమాక్స్ అంటే నా చిన్నప్పటి నుంచి ఇదే. అసలు ఏంటిది, ఎందుకింత రివెంజ్ మా మీద? అంత పాపం ఏం చేసాం? లాజిక్ లేని రైటింగ్, క్యారెక్టర్స్, ఈ దరిద్రానికి ఇంకా స్పెషల్ రోల్స్ కూడా. లిటరల్లీ ఇంటర్వెల్ సీన్లో హీరో హీరోయిన్ ఒక డాబా దగ్గర ఆగితే హీరో ఒక 6 glasses ఆఫ్ టీ తీసుకుని వస్తాడు. ఉన్నది ఇద్దరు, మరి అన్ని తాగడానికా అమ్ముకోవడానికా అర్థం కాదు. పొద్దున్న లేచి ఆకలి అంటది హీరోయిన్, అప్పుడు స్టార్ట్ చేస్తాడు సాంగ్ పాడటం. నైట్ వరకు పాడి అప్పుడు ఈ డాబాకి తీసుకొస్తాడు. ఇంత చేసి ఆ టీలన్నీ అమ్మేలోపు హీరోయిన్ ఉండదు. ఏందయ్యా అంటే, రోడ్డు మీద మిల్క్ వ్యాన్ వస్తుంటే సర్జికల్ మూత వేసుకొని అడ్డం నిల్చుంటుంది. అప్పటికి వ్యాన్ అంకుల్ బ్రేక్ వేస్తాడు. ఆ డోర్ ఓపెన్ అయ్యి డోర్ తగిలి ఈమె మగధీరాలో కాజల్లా గాల్లో లేచి కిలోమీటర్ తర్వాత పడిద్ది. ఇంటర్వెల్ బ్యాంగ్లో హీరోయిన్ ఐసీయూలో ఉంటుంది. అప్పుడే ఇంకో దరిద్రం తెలుస్తుంది. అదే స్ప్లిట్ పర్సనాలిటీ కాదు, మల్టిపుల్ పర్సనాలిటీ అని. ఒక్కదానికే చిరాకేస్తుంటే ఇంకొన్నికి చిల్లర క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు ఇదంతా మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతే. ఇంకో 2 hours మూవీ ఉంది వెళ్తే చూడడానికి. ఇంత రొట్ట రామ్కామ్ ఇప్పుడే చూసా. లిటరల్లీ కాసేపు సినిమాల మీద విరక్తి వచ్చింది ఈ సినిమా చూసాక. అంత క్రింజ్ మూవీ ఇది. అర్జెంటుగా వేరే ఏదైనా మంచి మూవీ చూస్తే తప్ప ఈ ఫీలింగ్ పోయేలా లేదు. నీ కర్మ కాలిన వెళ్ళకు బ్రో, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు. మూవీస్ మీద ఇంట్రెస్ట్ పోయే ఛాన్స్ ఉంది చాలా వరకు. ఇంకా పర్ఫార్మెన్సెస్ అందరూ ఏదో అలా చేశారనిపించింది అంతే. మ్యూజిక్ అండ్ డైరెక్టర్ వీళ్ళెవరో నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. అస్సలు సాహసం చేయకు, ఇంకా నీ ఇష్టం వెళ్తే. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకో.